ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ టిఫిన్ ఏంటంటే దోశ అనే టక్కుని చెప్పేస్తుంటారు. సౌత్‌లో అయితే ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. మరి ఆ దోశ ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే బాగుంటుంది, మీ దగ్గర ఉంటే అది యూజ్ చేయొచ్చు. అలాగే 2 గ్లాసుల బియ్యంకి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆ 2 మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటిని అయితే 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని దాంట్లో ఒక మినిమం 6-7 గంటల పాటు అయితే నానబెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను, ఈవినింగ్ మిక్సీ పట్టేసుకుంటే పని అయిపోతుంది. 2 గ్లాసుల బియ్యంకి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ మాత్రమే మినపప్పు తీసుకున్నాను, పొట్టు మినపప్పు. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు తీసుకుంటే కొంచెం హెల్త్కి మంచిది, అలాగే దోశ కూడా బాగుంటుంది. మినపప్పు అలాగే మెంతులు తీసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత అలాగే దీంట్లోకి ఇంకొన్ని వాటర్ పోసేసుకొని అలాగే పక్కన పెట్టేసుకుంటే ఇది కూడా బియ్యంతో పాటు ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకుంటే మనకి మంచిగా నానిపోతుంది. వాటర్ తక్కువ తీసుకోకుండా మరిన్ని ఎక్కువగానే తీసుకోవాలి, అప్పుడే మినపప్పు మంచిగా నానిపోతుంది. చూసారు కదా, నేను ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ తీసింది. బియ్యం బాగా నానిపోయినాయి. బియ్యం అలాగే మనం తీసుకున్న శనగపప్పు కూడా చాలా బాగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి బియ్యం. నీళ్ళు మొత్తం వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బియ్యం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మిడిల్ సైజ్ మిక్సీ జార్ తీసుకున్నాను, పెద్దదైతే సరిగ్గా మిక్స్ అవ్వదు. సో అందుకని చెప్పేసి నేను మిడిల్ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. స్టక్ అయిపోకుండా మిక్సీ మనకి బాగా పిండి బాగా మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నాకు బరకగా ఉందని చెప్పేసి పిండి ఒక 2 మినిట్స్ మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిగతా బియ్యాన్ని కూడా కొద్దిగా మిక్సీలోకి యాడ్ చేసుకుంటూ దాన్ని కూడా మిక్సీ పట్టుకొని గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే మనం మార్నింగ్ నానబెట్టుకున్న మినపప్పు అలాగే మెంతులు కూడా మనకి చక్కగా నానిపోయినాయి, వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మినపప్పు నానిపోయిన తర్వాత మినపప్పు పై ఉన్న పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే పొట్టు వద్దు అని అనుకుంటే తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొట్టును కూడా తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. అలాగే మినపప్పు మెంతుల్లోకి ఇక్కడ నేను 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. మీ దగ్గర మరమరాలు ఉంటే మరమరాలు కూడా యూస్ చేయొచ్చు, దాని బదులు రైస్ కూడా వాడుకోవచ్చు వండింది. నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను. 1 కప్పు వరకు అటుకులు తీసుకొని ఇలా ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకుంటే అవి మంచిగా నానిపోతాయి. అలాగే మిగిలిన బియ్యం అలాగే మినపప్పు మెంతులు అలాగే నానబెట్టుకున్న అటుకులు కూడా తీసుకొని మూడింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి మినపప్పు అయితే సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. మినపప్పు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని మొత్తం తీసుకెళ్ళి ఫస్ట్ మనం బియ్య పిండిని
రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్య పిండిలోకి యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేలాగా రెండింటిని ఒక స్పూన్తో కానీ లేతో చేత్తో కానీ ఈ రెండింటిని బాగా కలిసేలాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకుంటే మనకి బాగా కలిసిపోతాయి. అలాగే దీనిపైన ఒక డక్కన్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ వరకు బాగా పిండి కూడా మంచిగా పులిసిపోయి మనకి ఆ పిండి మొత్తం డబల్ అవుతుంది. అలాగే దోసలోకి ఆలు కుర్మా అయితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక 4-5 ఆలుగడ్డలు తీసుకొని పీల్ తీసి పెట్టుకున్నాను. పీల్ తీసి పెట్టుకున్న ఆలుగడ్డలను అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అలాగే నేను ఇక్కడ చట్నీ కోసం అయితే ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి, కొద్దిగా అల్లం, అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బాండీలో ఆయిల్ తీసుకొని కొద్దిగా అది హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇలా ఒక స్పూన్తో గుచ్చి చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే పూర్తిగా చల్లారిపోతుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అనేది మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. వీటిని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని ఒక ఫోక్తో ఇలా ఆలూని ప్రెస్ చేస్తే మనకి కుర్మాకి కావాల్సినట్టుగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం పేస్ట్లా కాకుండా మరీ ఆలు ముక్కల్లా కాకుండా అలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా అలా మీడియంగా ఒక 50% ఉడికిపోతే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత కుర్మా కోసం తీసి పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లోకి ఒక స్పూన్ కారం, అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, అలాగే తక్కువ తినేవాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను సరిపడా అని చెప్పాను. అలాగే ఆ రెండింటిని తీసుకున్న తర్వాత మంచిగా రెండు కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనం తీసుకున్న కారం కూడా మంచిగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కుర్మా మొత్తం రెడీ అయిపోయింది. ఇక దోశ విషయానికి వస్తే మనం నైట్ మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి చూడండి ఎంత బాగా పులిసిపోయి మనకి మనం తీసుకున్న పిండి కంటే డబుల్ అయిపోయింది. దోశలు చాలా బాగా వస్తాయి ఇలా పొంగిపోతే. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మనకి మొత్తం పిండి అవసరమైతే ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకొని వాడుకోవాలి. లేదంటే ఇంత వద్దు ఎక్కువగా ఉంది అని అనుకుంటే దీన్ని హ్యాపీగా నెక్స్ట్ డే కోసం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు వాటర్ కలపకుండా. ఇక్కడ నాకు మొత్తం పిండి కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఉప్పు యాడ్ చేసుకొని ఇలా దోశ పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దీంతో నేను స్పూన్తో నాకు వేయడం అలవాటు లేదు కాబట్టి స్పూన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్తో వేసుకుంటాను నేను దోశ. దోశలు వేసుకోవడానికి అయితే నేను ఇక్కడ స్టవ్ మీద దోశ పెనం పెట్టేశాను. మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ దోశలు చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ కూడా తీసి పెట్టుకున్నాను. ఇలా వాటర్ చల్లుకుంటూ చేస్తే కొంచెం దోశలు నీట్గా వస్తాయి. అలవాటు లేని వాళ్ళు, స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు, రాని వాళ్ళు అయితే ఆయిల్తో వేసేసుకోవచ్చు, హ్యాపీగా వస్తాయి. కొద్దిగా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ రౌండ్గా అనేస్తే మనకి దోశ అయిపోతుంది.
కొద్దిగా గరం అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కుర్మాను అయితే దోశ పైన వేసేసుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత దోశ తీసేస్తే మనకి దోశ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి దోశ మాత్రం నీట్గా వచ్చింది మనకి, కింద పెనంకి ఎలాంటి పిండి అంటుకుపోకుండా. అలాగే సెకండ్ దోశ కూడా చూస్తున్నాను చూడండి, నేను కలర్ కూడా బాగా వస్తుంది హోటల్ స్టైల్లో సేమ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా. క్రిస్పీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుంది. దోశలు వేసి తీసిన తర్వాత ఇలా సైడ్లకి వాటర్ జల్లేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ నేను చట్నీ కోసం అయితే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకొని, అలాగే పుట్నాలు 1 కప్పు వరకు తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు, ఇలా ఫస్ట్ పుట్నాలు మొత్తం మిక్సీ పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసి కొద్దిగా పోపు చేసేసి యాడ్ చేసేస్తే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనకి దోశ రెడీ అయిపోయింది. కొద్దిగా చట్నీ అలాగే దోశ. ఇంకోటి, దోశను వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ ఉంటుంది, అది చల్లగా అయిపోయిన తర్వాత తిన్నట్టు అనిపించదు. అది ఒకటి పాయింట్. మరి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.